హలో నమస్తే. ఓఎన్బిఏ వ్యవసాయ విధానం గురించి తెలుసుకుంటున్నాం. ఓఎన్బిఏ వ్యవసాయ విధానంలో సూక్ష్మ ధాతువులలో రెండవది ఫెర్రస్ పాత్ర ఏంటి మొక్కల జీవన క్రమంలో అని తెలుసుకుందాం. ఓఎన్బిఏ వ్యవసాయ విధానం గురించి మనకు చెప్తున్న ప్రతిభ బయోటెక్ ఎండి రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, సూక్ష్మ ధాతువుల్లో ఫెర్రస్ పాత్ర మొక్కపైన ఏ రకంగా ఉంటుంది? మొత్తం మొక్క లైఫ్ సైకిల్లో ఫెర్రస్ ఎంత అవసరం, ఏ మేరకు అవసరం? ఈ ఫెరస్ కూడా మొక్క పెరుగుదల స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే మొలిచినప్పటి నుంచి, దాని పెరుగుదల మొదలైనప్పటి నుంచి దీని అవసరం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం కిరణజన్య సంయోగక్రియ అన్నిటికీ అంటే ప్రధానమైన జీవరసాయనిక ప్రక్రియ వచ్చేసి కిరణజన్య సంయోగక్రియ. ఈ జీవ రసాయనిక చర్యలో కిరణజన్య సంయోగక్రియలో కొన్ని ఉత్ప్రేరకాలుగా ఇప్పటివరకు చెప్పుకున్నాం. మెగ్నీషియం ఒక ఉత్ప్రేరకంగా ఉంటుంది, సల్ఫర్ ఒక ఉత్ప్రేరకంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాగే ఫెర్రస్ కూడా ఒక ఉత్ప్రేరకం. ఓకే. ఈ కిరణజన్య సంయోగక్రియ ఏర్పడడంలో సక్రమంగా జరగాలంటే ఈ ఫెర్రస్ కూడా ఒక ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. సో ఇది లోపించినా సరే మనకు ఆ కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరగదు. అంటే ఒక కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరగాలంటే ఎన్ని రకాల మూలకాలు ఇన్వాల్వ్ అయ్యాయి. మన వాళ్ళు ఏంటంటే పెరిగే దశలో మనకు యూరియా ఉంటే చాలు, అంటే నత్రజని ఉంటే చాలు అనుకుంటారు అన్నట్లు గుడ్డిగా అలా వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఏంటంటే మెగ్నీషియం కూడా అవసరం ఉందని మెగ్నీషియం వాడతారు. అంతేకాదు, మెగ్నీషియం వీటితో పాటు మనకు సల్ఫర్ తప్పనిసరి ఇందులో ఉత్ప్రేరకంగా ఉంటుంది. తర్వాత ఈ ఫెర్రస్ కూడా ఒక ఉత్ప్రేరకంగా ఉంటుంది అన్నమాట. సో తప్పనిసరి ఫెర్రస్ లోపం లేకుండా పెరిగే దశలో కూడా చూసుకోవాలి. ఫెర్రస్ లోపించినా సరే మనకు పెరుగుదల లోపిస్తుంది. కారణం అక్కడ ఉత్ప్రేరకంగా ఫెర్రస్ లేదు కాబట్టి కిరణజన్య సంయోగక్రియ సంపూర్ణంగా జరగదు. కిరణజన్య సంయోగం కుంటుపడిందంటే పత్రహరితం సరిగా ఏర్పడదు, పెరుగుదల అనేది ఆగిపోతుంది. కాబట్టి ఈ ఫెర్రస్ అనేది తప్పనిసరి మనకు పెరిగే దశలో అవసరం ఉంది. తర్వాత దీని అవసరం నిరంతరము ఒక ప్రక్రియలో అవసరం ఉంది. అది ఏంటంటే ఆక్సిజన్ సరఫరా. ఓకే. పీచు వేరు నుంచి తీసుకుంటుంది, రాత్రిలో ఆకుల నుంచి తీసుకుంటుంది. కానీ ఈ ఆక్సిజన్ అనేది అన్ని భాగాలకు సరఫరా జరగాలంటే మొక్కకు ఒక శక్తి అవసరము. ఆ శక్తి అనేది ఈ ఫెర్రస్ నుంచి వస్తుంది. చాలా ఇంపార్టెంట్. సో ఇది రైతులు గ్రహించాలి. ఫెర్రస్ లోపించిందంటే ఆక్సిజన్ సరఫరా సరిగా జరగదు, ఖచ్చితంగా సరిగా జరగదు. ఆక్సిజన్ తీసుకున్నంత మాత్రం సరిపోదు, అది అన్ని భాగాలకు చేరవేయబడాలి. అంటే ఎందుకంటే ప్రతి జీవి కూడా కణ నిర్మితం, ప్రతి కణం కూడా ఒక జీవి. సో ఆ జీవికి నిరంతరం ఆక్సిజన్ సరఫరా జరగాల్సిందే. మనకు రక్తంలో హిమోగ్లోబిన్ లోపించింది అనుకోండి, ఆక్సిజన్ సరఫరా సరిగా జరగదని చెప్పుకుంటాం మనం. అట్లాగే మొక్కలో ఫెర్రస్ లోపించిందంటే ఈ ఆక్సిజన్ సరఫరా ప్రతి కణానికి చేరదు. ఫెర్రస్ లేకపోతే మొక్క గాలాడదు. ఆక్సిజన్ తీసుకున్నా సరే అది అన్ని భాగాలకి సక్రమంగా చేరవేయబడదు, డిస్ట్రిబ్యూట్ జరగదు అనమాట. అంటే అన్ని కణాలకు చేరదు అది. సో అలా అన్ని కణాలకు చేరే శక్తి వచ్చేసి ఫెర్రస్ నుంచే వస్తుంది. మొక్కకి ఆక్సిజన్ని ప్రతి కణానికి పంపించాలి. ముఖ్యంగా ఆక్సిజన్ పాత్ర కదా. ప్రతి జీవి కణ నిర్మితం అయితే ఆ కణం యాక్టివ్గా పనిచేయాలంటే దానికి ఆక్సిజన్ వెళ్ళాల్సిందే, అందులోంచి శక్తి విడుదల కావాలంటే. సో ఆ కణానికి ఆక్సిజన్ చేరవేసే పాత్ర ఫెర్రస్ది. ఇది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఫెర్రస్ని మనం పొరపాటున దాన్ని మనం పట్టించుకోకపోతే, దాన్ని నెగ్లెక్ట్ చేసామంటే అసలు ప్రక్రియ అనేది ఆగిపోతుంది. సో ప్రతి కణానికి ఆక్సిజన్ చేరే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో చాలా ముఖ్యమైనది. మనము మొక్కకి ప్రాణాధార మూలకంలో ప్రాణవాయువు ఆక్సిజన్గా చెప్పుకున్నాం. ఆ ప్రాణవాయువే ప్రతి కణానికి చేరాలి. అన్ని భాగాలు కాదు, ప్రతి కణానికి చేరాలి. అది ప్రతి కణం ఒక జీవే కాబట్టి ప్రతి జీవికి చేరాలంటే తప్పనిసరి ఫెర్రస్ ఉండి తీరాలి. అది లోపించిందంటే చాలా వాటికి ఇది చేరదు ఆక్సిజన్ సక్రమంగా, ఆ కణాల మరణం అనేది ఎక్కువ ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది సార్ మనకి లోపించింది? ఈ ఫెర్రస్ లోపం అనేది మనం చివరిలో మాట్లాడుకుంది. ఇంకా దీని ఉపయోగాలు ఇంకా ఉన్నాయన్నమాట. సో ఈ ఆక్సిజన్ సరఫరా అనేది సక్రమంగా జరగాలంటే ఫెర్రస్ అనేది తప్పనిసరి ఉండి తీరాలి. అంతేకాకుండా పిండి పదార్థాలు, మొక్కల పిండి పదార్థాలు ఏర్పడతాయి. అవి మనకు మెగ్నీషియం భాస్వరం ద్వారా వీటికి డిస్ట్రిబ్యూట్ జరిగిపోతుంది. సో వాటి నుంచి శక్తి విడుదల అవ్వాలంటే, శక్తి విడుదల అవ్వడానికి మళ్ళీ ఒక ప్రక్రియ ఉంటుంది. సో ఆ శక్తి విడుదల అవ్వాలంటే మళ్ళీ ఇక్కడ మనకు ఫెర్రస్ కావాలి. సో ఈ ఫెర్రస్ లోపించిందంటే మనకు ఆ శక్తి అనేది విడుదల కాదు మొక్కలో. అంటే అది ఇంకా వేరే జీవన ప్రక్రియలు చేసుకోవాలంటే ఆ పిండి పదార్థాల నుంచి శక్తి అనేది రావాలి. మనకైనా శక్తి రావాలంటే ఆ విటమిన్స్, ప్రోటీన్స్ వీటి నుంచి శక్తి విడుదల కావడం కోసమే మనకు అవన్నీ కావాలి. నిరంతరం మనకు శక్తి కావాలి.
ఆ క్యాలరీస్ బర్న్ అవుతేనే కదా మనకు శక్తి అనేది విడుదల అయ్యేది. అంతేగా. సో అవి వాటి నుంచి ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి విడుదల కావాలంటే తప్పనిసరి ఈ ఫెర్రస్ మనకు అవసరం ఉంటుంది. ముఖ్యమైనది అంటే మనకు మెయిన్ పత్రహరితం ఏర్పడడంలో ఉత్ప్రేరకంగా, ఓకే. తర్వాత ఆక్సిజన్ Distribution. ప్రతి కణానికి చేరవేయడంలో ఫెర్రస్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకు పిండి పదార్థాల నుంచి శక్తి. శక్తి విడుదల కావాలంటే ఫెర్రస్ పాత్ర ఉంటుంది. ఓకే. 3 కీలకమైనవి. 3 చాలా కీలకమైనవి. కాబట్టి మనకు సూక్ష్మ ధాతువుల్లో జింకు, ఫెర్రస్, తర్వాత మ్యాంగనీసు, ఈ 3 కూడా మనకు తప్పనిసరి పెరిగే సమయంలో లోపం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వీటిని మనం ఏమాత్రం లోపాలు జరిగేలా చేసినా సరే అన్ని వీటితో లింక్ అయి ఉంటాయి కాబట్టి, అన్ని జీవరసాయనిక లింక్ అయి ఉంటాయి కాబట్టి మిగతావన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఓకే. కాబట్టి ఫెర్రస్, జింకు, తర్వాత మ్యాంగనీస్ గురించి మనం తర్వాత చెప్పుకుంటాము. వీటి లోపం ఉండకూడదు. ఓకే. పెరిగే సమయంలో అసలు ఉండకూడదు. మనం కేవలం నత్రజని లేదంటే భాస్వరము, తర్వాత మెగ్నీషియం వీటి మీదనే మనం ఫోకస్ అంతవరకు చేసి ఆగిపోతాం. కానీ సూక్ష్మ ధాతువులు వీటి పరిమాణం తక్కువ, కానీ వీటి పనితనం ఎక్కువ, అవసరం చాలా ఎక్కువ. అంటే ఆ రసాయనిక చర్యలు పూర్తి కావాలంటే ఇవి తప్పనిసరి కావాలి. సో అలా మనకు ఫెర్రస్ యొక్క ఉపయోగం చాలా ఇలా ఉంటుందన్నమాట. తర్వాత ఈ ఫెర్రస్ లోపించింది అనుకోండి, ఈ లోపాన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టు. మిగతావి ఏంటంటే అన్ని ఆకుల్లో ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ ఫెర్రస్ లోపం మాత్రం కేవలం చిగురాకుల మీద మాత్రమే చూపుతుంది. ఓకే. చిగురాకుల మీద మాత్రమే, ఆ చిగురాకులు మాత్రమే లేత పసువర్ణంలోకి మారుతాయి. ఓకే. అది ఉండడమే కొంచెం అప్పుడు ఆ రకంగా ఉంటాయి కదా. అంటే ఆకు కొత్తగా వచ్చినప్పుడు లేత ఆకుపచ్చ రంగులో అలా ఉంటుంది, ముదురాకుపచ్చ అనుకుంటా. కానీ పసువర్ణంలో వస్తాయి అన్నమాట. ఓహో. పూత చిగుర్లు ఆకులు రావడమే పసుపు, ఆకులు రావడమే పసువర్ణంలో, చిగురాకే పసువర్ణంలో వస్తుంది. ఆ చిగురాకు పసువర్ణంలో వస్తుంది అంటే ఫెర్రస్ లోపించిందని మనం గుర్తించాలన్నమాట. సో దీన్ని వెంబడి సవరించుకోవాల్సి ఉంటుంది. కానీ ఫెర్రస్ని రైతు వాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. దీన్ని పొరపాటున ఎక్కువ స్ప్రే చేస్తే మొత్తం మాడిపోతుంది. ఓహో. మోతాదు ఉండాలి. ఆ ఫెర్రస్ని పొరపాటున మనం ఎక్కువగా వినియోగించినామంటే పైరు మీద స్ప్రే ద్వారా ఎక్కువగా వినియోగించినామంటే ఖచ్చితంగా మాడిపోతాయి, ఆకులు మాడిపోతాయి ముందు. ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట. సో దాన్ని ఎంత సున్నితంగా ఉపయోగించాలో అంత సున్నితంగానే ఉపయోగించాలి. దీన్ని మోతాదుకు మించి మిగతా ఏమైనా కొద్దిగా అటు ఇటు వాడినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ మనకు ఈ ఫెర్రస్ కానీ కాపర్ కానీ పొరపాటున మోతాదుకు మించి మనం స్ప్రే చేసినామంటే చాలా డ్యామేజ్ జరుగుతుంది క్రాప్ మీద. కాబట్టి ఫెర్రస్ని పిచికారి చేసేటప్పుడు, లోపం ఉన్నప్పుడు పిచికారి చేసేటప్పుడు అత్యాశకు పోయి ఎక్కువ ఉపయోగిస్తే మొత్తం మాడిపోతుంది పైరు. ఓకే. అది ఓన్లీ స్ప్రే చేయటమేనా, దాని భూమిలో తప్పనిసరి ప్రతి మూలకం భూమి నుంచి ఇవ్వాలి మనం. లోపించినప్పుడు మాత్రమే పిచికారి ద్వారా తాత్కాలిక ఉపశమనానికి డిలే అవుతుంది కాబట్టి భూమి నుంచి మనం స్ప్రే చేస్తాం. కాకపోతే ఈ ఫెర్రస్ను ఉపయోగించినప్పుడు మాత్రం పిచికారిలో జాగ్రత్త వహించాలి. పొరపాటున కూడా అత్యాశకి వెళ్ళి ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే పైరు మాడిపోతుంది, ఖచ్చితంగా మాడిపోతుంది. ఎక్కువ మంది చాలా మందికి అర్థం కాక ఏంటంటే ఈ ఫెర్రస్ వాడేటప్పుడు వేరే అన్నిటితో కలిపి ఒక్కోసారి డీలర్లు తెలియక రికమెండేషన్ ఇస్తూ ఉంటారు, అదనంగా ఎక్కువ వేస్తే ఇంకా బాగా వస్తుంది రిజల్ట్స్ అన్నట్లు ఇచ్చినప్పుడు. అటువంటి సందర్భాల్లో ఫెర్రస్ కాపర్ మీద ఎక్కువ ఇచ్చారంటే రైతు తీసిపోయి వినియోగిస్తాడు, పిచికారి చేస్తాడు, దాని ఇంపాక్ట్ వెంబడే ఉంటుంది ఆకుల మీద, వెంబడే మాడిపోతాయి. వాళ్ళకి తెలియదు కూడా, అది మందు పని చేయలేదు అనుకుంటారు తప్ప మందు పని చేయడం వల్ల పోయిందని కూడా తెలియదు వాళ్ళకి. సో మనము ఎంతసేపు రైతులు ఏంటంటే ఏదన్నా ఒక పురుగు మందో తెగులు మందో పిచికారి చేసినప్పుడు బర్నింగ్ ఉందనుకోండి, ఆకులు కాలిపోయినట్లు అలా వచ్చింది అనుకోండి, ఆ సందర్భంలో రైతులకు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఆ పిచికారీలో కాపర్ కానీ ఫెర్రస్ కానీ నువ్వేమైనా ఎక్కువ వినియోగించినావా లేదా తెలుసు. ఓకే. పిచికారీ వల్ల ఎండిపోవడం మొదలవుతే అదే రీజన్ అవుతుంది, ఎక్కువ రీజన్ ఇదే ఉంటుంది. కాబట్టి ఫెర్రస్ని అవసరమైనంత మాత్రమే పిచికారిలో ఉపయోగించాలి. భూమిలో ఒకవేళ అటు ఇటు ఎక్కువనే ఏం కాదు, బట్ స్ప్రే చేస్తున్నప్పుడు మాత్రం పిచికారిలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. దీన్ని ఎక్కువ పడితే మొదటికే మోసం వస్తుంది, సో పైరు మొత్తం మాడిపోతుంది. సో ఈ జాగ్రత్త వహించాలి. సో ఫెర్రస్ మనకు వచ్చేసి ముఖ్యంగా కిరణజన్య సంయోగక్రియలో ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. తర్వాత ఆక్సిజన్ ప్రతి జీవకణానికి, మొక్కలో ఉండే అన్ని కణాలకి, జీవకణాలకి సరఫరా చేయడంలో ఇది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. తర్వాత పిండి పదార్థాల నుంచి శక్తి విడుదల కావాలంటే ఈ ఫెర్రస్ యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని గుర్తించాలంటే లేత ఆకులే పసువర్ణంగా వచ్చేస్తాయి, రావడమే పసువర్ణంలో వస్తుంటాయి లేత ఆకులు. సో అలా వస్తున్నాయి అంటే
ఫెరస్ లోపించదని అర్థం. ఓకే. సో దీన్ని పిచికారి చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అవసరానికి మించి మాత్రం పొరపాటున కూడా పిచికారి చేయకూడదు ఖచ్చితంగా. భూమిలో ముందుగానే దీన్ని వినియోగించుకోవడం వల్ల లోపం లేకుండా ఉంటుంది. ఒకవేళ లోపం కనిపిస్తే పిచికారి ద్వారా తగినంత మాత్రమే అందించాలి. భూమిలో ఎక్కువ ఉన్నా పర్వాలేదా? ఎక్కువనే కాదు. భూమిలో ఎక్కువనే భూమిలో చేస్తున్నప్పుడు మాత్రం పిచికారి చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్గా మొక్క మీదనే ప్రభావం చూపుతుంది కాబట్టి సో ఈ జాగ్రత్త వహించాలి. సో ఇది ఫెరస్ యొక్క పాత్ర మొక్క జీవన చక్రంలో. రైట్ సార్, థ్యాంక్ యూ. ఫెర్రస్ కూడా కీలకమైన పాత్ర ఈ సూక్ష్మ ధాతువుల్లో రెండవదైన ఫెర్రస్ పాత్ర గురించి చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.